మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో సీదిరి అప్పలరాజును 6 గంటలకు పైగా పోలీసులు విచారిస్తున్నారు. సీదిరి అప్పలరాజును సుదీర్ఘ విచారణ విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకున్నారు. స్టేషన్ బయట వేచి ఉన్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఏడాది క్రితం కూటమి ప్రభుత్వ తప్పిదాలపై మీడియాతో మాట్లాడిన సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాది క్రితం పెట్టిన కేసులో తాజాగా నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మహేశ్వరి 6 గంటలకు పైగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై విచారణ కొనసాగుతుంది. అప్పలరాజు విచారణ నేపథ్యంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా పోలీసులు భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో విచారణకు పోలీసులు నోటీసుల నేపథ్యంలో విచారణకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హాజరయ్యారు. అప్పటి నుంచి భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అప్పలరాజు అభిమానులు కూడా స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న పరిస్థితి. అయితే కేసు సంవత్సరం క్రితం పెట్టిన కేసు నేపథ్యంలో ఇప్పుడు విచారణ నిమిత్తం తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకి వెంటనే స్పందించిన మాజీ మంత్రి 4 గంటల లోపు హాజరవ్వాలంటే 2 గంటలకల్లా పోలీస్ స్టేషన్ లో హాజరయ్యి అయితే ఈ నోటీసులకు స్పందించి హాజరైన నేపథ్యం నెలకొంది. అయితే కేసులకు ప్రధానంగా 352, 353, 351, 353(2) సంబంధించి మొత్తం 4 కేసులకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేశారు. ఈ 4 కేసుల్లో విచారణ చేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇచ్చాపురంలోని కేసుకు సంబంధించి అప్పలరాజు వెళ్తున్న సమయంలో అప్పలరాజును హౌస్ అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. వెంటనే హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్ లో హాజరవ్వాలని కూడా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వెంటనే స్పందించిన అప్పలరాజు నోటీసులు స్పందించి పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పలరాజును విచారణ పేరుతో పోలీసులు పోలీస్ స్టేషన్ లోనే ఉంచిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.